హిందూ ధర్మంలో, మన సనాతన ధర్మంలో జీవానికి మాత్రమే మనం ముక్తము. జీవం లేకపోతే ఆ అజీవానికి ఎలాంటి శక్తి ఉండదు, దాన్ని మనం అపవిత్రంగా భావిస్తాం. కానీ హిందూ సమాజంలో మనం మొక్కేది జీవం ఉన్నటువంటి మన యొక్క దేవులకు మాత్రమే. కానీ అలాంటి జీవం లేని సమాధుల దగ్గరికి స్వాములు వెళ్తుండ్రు, చాలా అపవిత్రమైనది, దర్గాలకు వెళ్తుండ్రు. అదే విధంగా మన గురుస్వాములు కూడా చెప్పట్లే, పెద్ద పెద్ద మొత్తం పూజ జరుగుతున్నప్పటికీ కూడా బావర్ అనే పేరుని మళ్ళీ మనం తలుస్తున్నాము. అది మనకు అపవిత్రమైనది. ఒకవేళ మన ముత్తాత యొక్క తాతకి ఎవరన్నా వచ్చి మీ ముత్తాత తాత నేను ఫ్రెండ్ అంటే మనం నమ్ముతామా? అయ్యప్ప స్వామి పుట్టినప్పుడు, అయ్యప్ప స్వామి ఉన్నప్పుడు వేరే ధర్మాలు ఉన్నాయా? అయ్యప్ప స్వామి యొక్క చరిత్ర ఉన్నప్పుడు వేరే ధర్మాలే లేవు. కాబట్టి అయ్యప్ప స్వామికి ఎలా ఫ్రెండ్ అవుతాడు, ఎలా బయట నేను దూరం ఉన్న పూజలు. కానీ అక్కడ ఒక చరిత్ర ఉంది. అయ్యప్ప స్వామి గుడి పైన దాడులు చేసి 2-3 సార్లు అక్కడ ఉన్నటువంటి అయ్యప్ప స్వామి గుడిని కాల్చడము, కూల్చడం కానీ అక్కడ ఉన్నటువంటి మన వాళ్ళు ఈ విధంగా కాల్చుకోబోతుంటే గుడి ఉండదు. మనం ఏం చేయాలని అక్కడ ఉన్నటువంటి వచ్చి మా యొక్క సమాధిని మొక్కి మీరు పోతే సరే మీ గుడి దగ్గరికి రామని చెప్పారు. అంటే వాళ్ళ యొక్క మన పైన గుడిని కాల్చినటువంటి వారి యొక్క వాళ్ళలో ఒకరి యొక్క సమాధియే ఆ బావర్. కాబట్టి హిందువులము మనము జీవమున్న గుళ్ళకు మొక్కలు గాని సమాధి దగ్గరికి మొక్కద్దు, చాలా అపవిత్రమైనది. ఇప్పుడు కూడా అందరు గురుస్వాములు, అందరు స్వాములు కూడా ఈ విధంగా జ్ఞానంతో మనం అందరం కూడా ఆలోచించాలి. ఇప్పటికి కూడా చెప్పినప్పటికి కూడా మన యొక్క ధర్మం పట్ల మనము మన ధర్మం గురించి మనం అందరం కూడా ఆలోచించాలి. రెండో విషయము మనందరికీ తెలిసిందే, మన యొక్క హిందూ సమాజం కోసం ప్రపంచంలో ఒకే ఒక ఆర్గనైజేషన్, ఒకే ఒక సంస్థ ఉంది, RSS అనేది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఇప్పుడు వచ్చేటప్పుడు మీరు ముందర చూసినట్టున్నారు, అక్కడ ఉన్నటువంటి డాక్టర్ హెగ్డే వారు వృత్తిరీత్యా డాక్టర్ అయినప్పటికీ కూడా తన కుటుంబంలో ఆయన చేస్తేనే మన యొక్క కుటుంబం నడుస్తుంది. కానీ నా కుటుంబం బాగుండాలి అని ఆలోచించకుండా నా యొక్క సమాజం బాగుండాలి, ఈ భారతదేశమే ఒక కుటుంబము, ఈ భారతదేశం బాగుండాలి అని తన కుటుంబం లాంటి భారతదేశంలో మన లోపల ఐక్యత కోసము తన యొక్క జీవితాన్ని త్యాగం చేసిండ్రు. మన లోపల ఐక్యత రావడానికి ఎంతో మంది స్వయం సేవకులు ఇప్పటికి కూడా వారి యొక్క ధన అంటే కుటుంబాన్ని వదిలేసి, తన యొక్క ఇంటిని వదిలేసి బయటికి వచ్చి మన కోసం మనం అందరం మంచి ఉండాలి. ఈ రోజు సమాజంలో మనం ప్రస్తుతం మన దేశం ఈ స్థితిలో ఉంది అంటే ఎంతో మంది త్యాగం చేసినారు. ఎంతో మంది త్యాగం చేసిన తర్వాత ఏర్పడినటువంటి ఇప్పటికీ ఈ భారతదేశాన్ని ఇప్పటికీ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ప్రస్తుతం చూస్తున్నాము భారతదేశంలో మన యొక్క పైన హిందువుల పైన ఎలా దాడులు జరుగుతున్నాయో, పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో నిత్యము హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి. ఎందుకు? ఇప్పుడు అక్కడ హిందువుల పైన దాడి జరిగితే వారిని కాపాడే వాళ్ళు లేరు, మనము వాళ్ళ గురించి బాధపడుతున్నాము. కానీ రేపు ఒకవేళ మన భారతదేశంలో జరిగితే మన యొక్క పరిస్థితి ఏంటి? ప్రపంచంలో కేవలం మన హిందువులకి ఎన్ని దేశాలు ఉన్నాయి? ఒక్క దేశం కూడా లేదు. కానీ ఇప్పటికీ ఇంత తెలిసినా కూడా మనం అందరం కూడా రియలైజ్ కావట్లేదు. మనం ఇప్పటికీ ఆపదలో ఉన్నాము. రేపటి మన పిల్లలు, మన తరం ఎలా బతుకుతుంది అనే విషయము మనం ఇప్పటికీ ఆలోచించట్లేదు. కాబట్టి ఇది ఎవరి యొక్క బాధ్యత కాదు, మన యొక్క ప్రతి హిందువు యొక్క బాధ్యత. తన వంతుగా ధర్మానికి మనం అయ్యప్ప స్వామిని పూజిస్తాం. చెప్పండి సార్. మనం అందరం కూడా పిల్లలకి చెప్పాలి, అందరం కూడా మన దేశం గురించి, మన ధర్మం గురించి ఆలోచించాలి. మన అందరి ప్రతి ఒక్కరి బాధ్యత. మనకు ఇంకో దేశం అంటూ లేదు, ప్రపంచంలో ఉన్నది ఒకే ఒక దేశము.
ఈ దేశం ఒకవేళ పోతే రేపు మన యొక్క పరిస్థితి ఏంటి, మన యొక్క పిల్లల పరిస్థితి ఏంటి? మనం అయ్యప్ప స్వామిని పూజిస్తాం. ఎందుకు పూజిస్తాము? అయ్యప్ప స్వామి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, అంటే తన ధర్మం కోసం యుద్ధం చేశారు కాబట్టి అయ్యప్ప స్వామి అంత గొప్ప దేవుడు అయ్యారు. కాబట్టి మన అందరి బాధ్యత మన చుట్టుపక్కల వివిధ రకాలుగా మన ధర్మం పైన దాడులు జరుగుతుంది. మనము స్వామిగా మనం గురుస్వామి మనము కులాలకు అనుగుణంగా మనం ఒక గురుస్వామి ఉంటారు. మన గురుస్వామి యొక్క కులం అనేది ఏందో మనకు తెలియదు, కానీ మనము గురుస్వామిగానే చూస్తాము. అది కేవలము మాల వేసుకున్నప్పుడే కాకుండా మాల విడిచిన తర్వాత కూడా మనం హిందువులం, అందరం బంధువులము. కులము ఏమన్నా ఉంటే లోపటనే ఉండాలి, గడప లోపట. ఎప్పుడైనా మన గురుస్వామిని మనం చూస్తామా? మనం ఏ కులమో మన గురుస్వామిని చూడము. ఎంతో గొప్పగా మన గురుస్వామి మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తారని ఆలోచిస్తాము. అదే విధంగా మనం మాల తీసిన తర్వాత కూడా మనం అందరం కూడా ఏ కులము ఉన్నప్పటికీ కూడా కులము అనేది ఒక వృత్తి ఆధారంగా ఏర్పడింది. మనం అందరము హిందువులము అనేది మనం అందరం కూడా ఆలోచించాలి. మాల తీసిన తర్వాత కూడా మనము దర్గాలకు వెళ్ళొద్దు, చాలా అపవిత్రము. తర్వాత కూడా మనము దర్గాలకు వెళ్ళేది మానుకోవాలి. కాబట్టి ఇది ఎవరో ఒకరి బాధ్యత కాదు, మన అందరి బాధ్యత, అందరి భుజాలపై ఉన్నటువంటి బాధ్యత. మన దేశం కోసం, మన ధర్మం కోసము మనము అందరం పాటుపడాలి. మనం అందరం పాటుపడితే మన యొక్క దేశము, రేపటి మన సమాజము, వాళ్ళ యొక్క సమాజం ఉంటుంది. ఒకవేళ మన ఇంటికి ఎవరైనా వచ్చి మన దాంట్లో మీద చిన్నగా చేసి బయట గుంజితే మనం ఊరుకుంటామా? ఎందుకు?